సంక్రాంతి ఏ చిన్నలకు పెద్దలకు ఏ సంక్రాంతి సంబరాలు ఏ శిల్పారముల ఏ అడుగుక పండుగ. సంక్రాంతి వాతావరణం అనేది మనకైతే అస్సలు ఈ సిటీలో కనపడదు. నేనైతే చాలా మిస్ అవుతున్నా. అంటే ప్రతి ఇయర్ సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, సో వాళ్ళు లేరనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. అది కాకుండా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చా ఈ సిటీలో అని అనుకుంటున్న టైంలో వెంటనే గుర్తొచ్చింది శిల్పారామం. సో మనం ఎంట్రీ అవ్వగానే మనకి వినాయకుడు దర్శనం ఇస్తారనమాట. మన ఎదురుగ్గా వినాయకుడు ఉన్నాడు. ఆయన ముందే మంచిగా సంక్రాంతి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు అనమాట. అదిగోండి మంచిగా పేడతో అలికి ముగ్గేశారు. వావ్, ఇలాంటి వాతావరణం మనకు పల్లెటూరులోనే కనిపిస్తుంది. ఎంత పెద్ద ముగ్గేశారో. నాకైతే అస్సలు ముగ్గులు రావండి. మీకు ఎవరికైనా వచ్చేమో కామెంట్స్ చేయండి. మంచిగా దీపాలు పెట్టి వినాయకుడిని పెట్టి హ్యాపీగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ దేవుడి దర్శనం అనమాట. అంటే పూజ చేసే ముందు వినాయకుడిని పూజిస్తారు కదా, సో అలాగే ఇక్కడ కూడా వినాయకుడిని పెట్టారు. ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఆయనే కనిపిస్తున్నాడు. పెద్ద ముగ్గులు అయితే వేశారు మంచిగా పేడతో అలిగి. వావ్, నిజంగా అప్పట్లో ఆ రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే రాకున్నా సరే అలా అలికే వాళ్ళం అనమాట. ఇంకా ఒకటి రెడ్ కలర్దే ఉండేది, ఆ పై ముగ్గు ఉంది కదా డిజైన్ వేశారు, దాని మీద అలికితే అది ఇంకా మంచిగా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం శిల్పారామంకి ఎంట్రీ అయితే లెఫ్ట్ సైడ్ ఏమో ఫుల్ బట్టల దుకాణాలు, ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, 24 గంటలు మొత్తం 365 రోజులు శిల్పారామంలో దొరికే బట్టలు సిటీలో మనకు ఎక్కడ దొరకవు అనమాట. రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీతో మంచి మంచి బొమ్మలు, ఇంటీరియర్ డెకర్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో అదే ఇక్కడ కొంచెం మనం రైట్ కనుక వస్తే ఇక్కడ మనకి బృందావనము, అంటే శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు, ఏంటి అసలు పల్లెటూరు వాతావరణం ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ సైడ్ అయితే మనకి చూపిస్తారనమాట. మనం ఇటు వెళ్దాం రండి. సో నా పక్కనే డూడు బసవన్నలు ఉన్నారనమాట. గంగిరెద్దులతో మంచిగా పాటలు పాడించి. సో శిల్పారామంకి వస్తే కనుక ఇది మనకు కనిపిస్తుంది. చూసేద్దాం పదండి వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఏమనట్లేదు. ఓకే, బాగుంది. రైతుల చేతికి పంట వచ్చిన ఆనందంలో ఈ పండుగను జరుపుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు ఉంటుంది అనమాట. 3 రోజులు అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రతిష్ట ఉంటుంది అనమాట. సో సంక్రాంతి అంటే భోగి రోజు మంచిగా, అంటే ఈ భోగి మంటలలో అన్ని సామాన్లు, పాత సామాన్లు అన్నీ పడేసి ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటారు. సో సంక్రాంతి 2వ రోజు వచ్చేసి మంచిగా పొంగల్ వండుకొని మంచిగా దేవుడిని దర్శనం చేసుకొని హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. నెక్స్ట్ కనుమ రోజేమో దేవుడికి పూజ చేసి ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళి రైతులు పంటలలో చల్లుకుంటూ ఉంటారనమాట. అలా పంట మంచిగా సుభిక్షంగా పండుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఇట్లా
పండుగనైతే అంగరంగ వైభవంగా, ఇంకా మెయిన్గా మనం మర్చిపోయాం, పిండి వంటలు చేసుకుంటారనమాట. అరిసెలు, గారెలు, బూరెలు, గవ్వలు. మనం ఒక్కసారి గోదావరి సైడ్ అలా వెళ్తే గనక గుమ్మగుమ్మలు మన నోటి వరకు ముక్కు వరకు వస్తుంటాయి అన్నమాట. ఇది ఎన్నో చుక్కల ముగ్గు కూడా నాకు అసలు క్లారిటీగా తెలీదు, కానీ ముగ్గు మాత్రం చాలా బాగుంది. నైస్. రామం అని చెప్పేసి ఇక్కడ పిల్లలు అయితే నృత్యాలు చేసినట్టున్నారు. వాళ్ళు ఫోటోకి పోజులు కూడా ఇస్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు అనమాట. సో అట్లా మేబీ వీళ్ళు కూచిపూడి, భరతనాట్యం ఇవన్నిటిని ఎలివేట్ చేయడానికి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. నిన్ననే మనం ఈ శిల్పారామంకి సంబంధించిన ఈఓ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది అనమాట, శిల్పారామం అంటేనే ఎలివేట్ చేయడం, అంటే పోయిన కల్చర్ని మళ్ళీ గుర్తు చేయడం అనమాట. సో ఇక్కడ చూస్తుంటే పిల్లలు వాళ్ళ నాట్య ప్రదర్శనని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. చిన్న చిన్న చేతితో చెక్కబడిన విగ్రహాలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనకి చూస్తే వినాయకుడు యోగా చేస్తున్న విగ్రహాలు కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, సరస్వతి, ఇలా విష్ణువు అందరూ ఉన్నారనమాట ఇక్కడ. మంచిగా వీటిని డెకర్ ఐటమ్స్ లాగా ఇంట్లో అలా పెట్టుకోవచ్చు హ్యాపీగా, లేదంటే పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రాయింగ్స్ కూడా వేస్తున్నారు, ఇన్స్టెంట్ డ్రాయింగ్ అనమాట. ఇందాక సో అక్కడ చూస్తుంటే మనకు బసవన్నలు కనిపిస్తున్నారు, పెద్ద పెద్దగా ఉన్నారు కదా, భలే ఉన్నారు అనమాట. వాళ్ళని టచ్ చేసి మరీ చూస్తున్నారు, అంటే ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి. మినీ వాటర్ ఫాల్ కూడా ఉందన్నమాట. ఇది అంటే ఎప్పుడు ఆన్ చేయరు, ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేస్తారు. అక్కడ చూస్తే శివుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అదేంటి ధ్యానంలో ఉన్నాడు అనమాట. అక్కడ తన తల మీద నుంచి గంగా దేవత వస్తుంది అనమాట. ఒక్కసారి మనం అక్కడ చూస్తే మనకు ఆ విజువల్ కనిపిస్తుంటుంది. చాలా 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 అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉంది, బయట బుద్ధుడు, ఇంకొక తులసి కోట, మొత్తం చెట్లతో. ఎంత బాగుందో అసలు. ఇది సినిమాలలో చూస్తూ ఉంటాం అనమాట, శ్రీరామదాసు అలాంటి సినిమాలలో ఇలాంటి కుటీరాలు కనిపిస్తూ ఉంటాయి. ఎంత బాగుంది కదా. శబరి ఇలాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో. సీతాదేవి వాళ్ళు సేమ్ అలాగే తీర్చిదిద్దారనమాట. నిజంగానే భలే ఉంది అసలు. అదేమి ఆర్టిఫిషియల్ కూడా కాదండి, అది నిజంగా రియల్గా అది పెడుతూ ఉన్నారు. ఇంకా పైన అంతా చేస్తూ ఉన్నారు. మేబీ అవి పాత పడిపోతే తీసేస్తారు అనుకుంటా, అలా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు.
ఇక్కడ ఉంటారు అనుకుంటా, నార్మల్గా మేనేజ్మెంట్ అలా ఎవరైనా ఉంటారేమో. అంత నీట్గా ఉంది చూడండి. సో నాకు శిల్పారామంలో ఒక మెయిన్ పార్ట్ ఇష్టం, ఇక్కడ నుంచి అక్కడి వరకు అనమాట. ఇదో చిన్న సైజ్ ఆఫ్ పల్లెటూరు లాగా ఉంటుంది అనమాట. అంటే అటు సైడు కుటీరాలు, వెనక వాటర్ ఫాల్స్, మెట్లు, ఆ ముగ్గులు ఏవైతే ఉన్నాయో, చెట్లు, నా చుట్టుపక్కల ఉండే చెట్లు, ఈ వాతావరణం అయితే నాకు బాగా ఇష్టము. మెయిన్ పార్ట్ ఈ శిల్పారామంలో ఇదని చెప్పొచ్చు. అంటే నిజంగా ఎంజాయ్ చేస్తారనమాట. నిజంగా ఏదో పల్లెటూరుకి వచ్చినట్టు ఆ వాతావరణం ఉంటే ఇక్కడ ఇల్లులు కూడా భలే ఉంటుంది. అది చూడండి, జనరల్ మేనేజర్ ఆఫీసర్ అని ఆఫీస్ అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంది. ఆ ఇల్లు చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటివి మనకు పల్లెటూర్లలోకి పోతేనే కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే మన చుట్టూ పల్లెటూరు వాతావరణం కానీ, వెనక వాటర్ ఫాల్స్ కానీ, ఆ కుందేళ్ళు కానీ, అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి మన మెమొరీస్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. మంచి ప్లెజెంట్ నేచర్ అని చెప్పొచ్చు, ప్లెజెంట్ వాతావరణం. ఎంత బాగుందో. సో నేను మట్టి కుండని చేయబోతున్నా, ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడం. రెడీ అయిపోయింది అనమాట. ఇది ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్నది పోతుంది కదా ఇప్పుడు ఇది అనమాట. నేను ఇందాక కుండ తయారు చేశాను కదా, దాని వెనక ఉన్న లక్ష్మి గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ అండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫర్ గివింగ్ ఛాన్స్ టు టాక్. మన ట్రెడిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎక్కడి నుంచి ఏదో వచ్చామో ఆ మట్టి సంబంధించిన విషయం గురించి. సో మట్టిలోని మాణిక్యము. నా పేరు లక్ష్మి. ఆర్ఆర్ క్లే వరల్డ్ నుంచి సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళము. మన ఆర్ట్ అనేది, మన కళ మనతోనే ఆగిపోయింది, మన పెద్దవాళ్ళతోనే ఆగిపోయింది. ఇప్పుడు మన పిల్లలు కూడా చేయట్లేదు. మేము కూడా సగం నేర్చుకొని సగంలో ఉన్నాము. మొత్తం కంప్లీట్ గా ఆ ట్రెడిషన్ లోకి రావాలనేసి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది మన ట్రెడిషన్, ఇది మన కల్చర్. ఇది ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా ఎవ్వరూ మర్చిపోకూడదు. ఎందుకంటే అలా మర్చిపోకూడదు అని చెప్పి ఇలాంటి ప్లేసెస్ అన్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నారనమాట. లైక్ శిల్పారామం కానీ, ఇంకా ఇలాంటివి చాలా, అంటే ఉప్పల్లో ఒక శిల్పారామం ఉంటుంది, లేదంటే బెంగళూరులో ఒకటి ఉంటుంది. ఇలా అక్కడక్కడ మన కోసం ఎలివేట్ చేయడానికి, పోయిన కల్చర్ని, మర్చిపోయిన కల్చర్ని ఈ తరానికి గుర్తు చేయడానికి అని చెప్పేసి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారనమాట. చూడండి, ముగ్గేస్తుంటే ఎంత అందంగా ఉందో అది చూడడానికి. పక్కన ఒక మ్యూజిక్. ఇప్పుడు నేను అక్కడ ఒక కుండని తయారు చేయడం అసలు ఎంత అంటే నిజంగా మనసుకి చాలా
ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడున్న ఆ టెక్నికల్ సిస్టమ్స్ ముందు కూర్చొని ఫోన్ల ముందు గంటలు కూర్చొని ఇదంతా కాసేపు పక్కన పెట్టి హ్యాపీగా సంక్రాంతి పండుగని శిల్పారామంలో ఒక రోజు అలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు హ్యాపీగా శిల్పారామం వచ్చేసేయండి. నేనైతే నిజంగా ఈరోజు నాకు కూడా పండగలాగా ఉందన్నమాట. సో ఏ అడగొక పండుగ గంగిరెద్దు ఆటలాడుతుంది. ఏ శంకరుడు, ఇలా పార్వతి, ఇలా నందీశ్వరుడు, ఇలా భగవంతుడు, ఓ ఏ నోరేని గోవు, ఇలా బసదేవుడు కదా. అందరు నమస్కారం పెట్టింది కదా, నీకు సోయలేదు పాట ఎందుకు వెళ్ళి ఆట నేర్చేది అయితే బుద్ధి నేర్చుకుంది కదా అనుకుంటూ రావాలి. ఇలా 10 వారి కొడుకు వచ్చినట్టు, ఇలా 10 వారి బిడ్డ వచ్చినట్టు, ఏ రారాములు అంటే వెనకాలు కాలు చేసుకొని మోకాలు చేసుకొని ఇలా వచ్చి అల్లి పండి రావునికి చీరలు కట్టి సింగారం చేయాలి, తొమ్మిది వాడి అలంకారం చేయాలి. ఏడేడి మాట మీద ఏ శతమ్మ కొడుకునికి ఆ కిష్టిని అల్లి పాడ పడితే, ఆ దోల పాడ పడితే కాజాపుకు కొబ్బరి కాజాపుకోవాలి, చేజాపు కొబ్బరి చేజాపుకోవాలి. నువ్వు లాలి పాడ పడితే నీ రావుడు తక్కువ ఇవ్వాలి. ఎట్లా లేచిపోతారా? ఉద్ది నేర్చుకుంది, డ్యాన్ నేర్చుకుంది, ఇలా ఆట ఆడుతుంది. ఇలా చిన్న సార్ పెద్ద సార్ నమస్కారం పెట్టి అందరు నమస్కారం పెట్టి ఏ చిన్న సార్ ఎట్లా చదువుకురో, ఏ సార్ ఎట్లా చదువుకురో నీ దగ్గర చదువుకుంది కదా, చదువుకున్న బుద్ధి మీద తప్పకుండా చేయాలి అంతే. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా శిల్పారామం మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎవరున్నా వాళ్ళని తీసుకొని వచ్చేసేయండి. షాపింగ్ చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి, ముగ్గులు చూడండి, బసవన్నలతో ఆడుకోండి, ఇక్కడ డ్యాన్సులు చూడొచ్చు. ఏం లేదని చెప్పండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, సో కుందేళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. కన్నుల పండగ, మనసుకు ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుందని చెప్పొచ్చు. సో ఇది అనమాట ఇవాల్టి MEGA9 TV సంక్రాంతి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. సో ఇంకొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. బాయ్ బాయ్. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగును 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి.